హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని గత 2 డేస్ నుంచి అసెంబ్లీలో డిఎస్సి ఇన్ఫర్మేషన్ మనం వింటూనే ఉన్నాము. నారా లోకేష్ గారు కూడా క్లియర్గా అనౌన్స్ చేశారు. సో ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ 100% ఉంటుంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము. ఆ జాబ్ క్యాలెండర్ లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఉంటుంది అనేటువంటి విషయం అయితే నారా లోకేష్ గారు క్లియర్గా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఎక్కువగా ఆస్పిరెంట్స్ చేసేటువంటి మెసేజెస్ పరంగా అబ్జర్వ్ చేస్తే, సార్ మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయి, అసలు పోస్టులు ఉంటాయి అనేటువంటి విషయం అయితే ఎక్కువ మంది అయితే రైస్ చేస్తున్నారు. ఆ పోస్టులు ఎన్ని ఉండొచ్చు, దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, మీరు వీడియో ప్లే అయితే అక్కడ మోర్ అనే ఆప్షన్ ఏదో ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డిస్క్రిప్షన్ లోకి వెళ్తారు. అక్కడ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వాట్సాప్ ఫ్రీ గ్రూప్ లో అయితే మీరు జాయిన్ అయిపోతారు. సో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో మాత్రం జాయిన్ అవ్వడం మాత్రం 100% అయితే జాయిన్ అవ్వండి. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ప్రెసెంట్ ఎగ్జామ్స్ ఇచ్చేటువంటి స్టాండర్డ్స్ కి అనుగుణంగా మన క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ ప్రెసెంట్ అంత ఈజీగా రావటం లేదు, కొంచెం క్లిష్టత పెంచాడు. కాబట్టి ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా మనం ఎగ్జామ్స్ తయారు చేయడం అయితే జరిగింది. మన షెడ్యూల్ మొత్తం 3 లెవెల్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ ఆధారంగా కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ 50 డేస్ కల్లా కంప్లీట్ చేస్తాం. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ 5 సబ్జెక్ట్స్ తో ఒక రోజు క్లాసెస్, ఒక రోజు షెడ్యూల్స్, ఇలా ఆర్డర్ లో మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. లెవెల్ 2 వచ్చేసరికి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. లెవెల్ 3 వచ్చేసరికి క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మొత్తం కోర్స్ వచ్చేసరికి కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. పెద్ద అమౌంట్ అయితే కాదు. ఇక్కడ మీకు క్లాసెస్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, రివిజన్ టెస్ట్లు వస్తున్నాయి, క్విక్ క్లాసెస్ వస్తున్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. మొత్తం 1200 రూపీస్ మాత్రమే. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. 3 డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి. మీరు ఇప్పుడు జాయిన్ అయిన ఆ బ్యాచ్ లో యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ లింక్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సమయం వేస్ట్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272 8341949272 ఎంవీఆర్ నంద్యాల. డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అంటేనే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి, ఎందుకంటే మొత్తం ప్రాసెస్ క్లియర్ గా చెప్పాం కాబట్టి. ఎస్పెషల్లీ ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్స్ పరంగా 100 రూపీస్ కే ఇచ్చాం ఫ్రెండ్స్. ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్స్ పరంగా 100 రూపీస్ కే ఇచ్చాము. సో ఈ రోజు మాత్రమే ఈ వీడియో ఈ రోజు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, 24th ఇదైతే. సో కంటిన్యూషన్ ప్రాసెస్ 24th to 2026 ఈ రోజు మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు మాత్రమే మ్యాథ్స్ ఎగ్జామ్స్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే తర్వాత క్లాసెస్ ఉండవా, అవి కావాలంటే మొత్తం ఇక్కడ ప్రాసెస్ ఉంది. ఓకేనా? సో ఓన్లీ మ్యాథ్స్ ఎగ్జామ్స్ మాత్రమే 100 రూపీస్ కి ఈరోజు బెస్ట్ ఆఫర్ ఇచ్చాము. ఇన్ కేస్ మ్యాథ్స్ ఎగ్జామ్స్ కావాలంటే సేమ్ నా వాట్సాప్ నెంబర్ కి మ్యాథ్స్ ఎగ్జామ్స్ అని మెసేజ్ చేయండి, మ్యాథ్స్ ఎగ్జామ్స్. ఓకేనా? ఇది మాత్రం ఈ రోజు ఆఫర్ క్లోజ్ అవుతుంది. దయచేసి తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్స్ పరంగా అయితే నన్ను డిస్టర్బ్ అయితే చేయొద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, చాలా మంది ఆస్పిరెంట్స్ పరంగా సార్ పోస్టులు ఎన్ని ఉంటాయనేటువంటి పాయింట్ అయితే ఎక్కువగా రైస్ చేస్తున్నారు. ఎందుకు రైస్ చేస్తున్నారు, ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి క్రియేట్ అయింది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, గత 4 డేస్ బ్యాక్, 4 or 5 డేస్ బ్యాక్ ఒకే ఒక న్యూస్ పేపర్ లో, ఐ థింక్ ఈనాడు న్యూస్ పేపర్ లో మనకు పోస్టుల సంఖ్య 3600 వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి న్యూస్ మనం ఒక ఈనాడు పేపర్ లో అయితే అబ్జర్వ్ చేసాం గత 4 or 5 డేస్ బ్యాక్. మరి దీని గురించి ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే, 3600 పోస్ట్ మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి. మీకు క్లియర్ గా చెప్తా, వీడియో చివరిగా అబ్జర్వ్ చేయండి. 3600 పోస్టును డివైడ్ చేసుకుంటే మరి ఉమ్మడి 13 జిల్లాల పరంగా ఇన్ కేస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే
సో ఒక్కో జిల్లాకి 100, 200 ఎస్జిటి అంతకన్నా ఎక్కువ రావు. సో స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంకా తక్కువ వస్తాయి. ఎస్జిటిలు అయితే 100, 150, 200 అంతకన్నా మాక్సిమం నోటిఫికేషన్లో రావడానికి ఛాన్సెస్ అయితే లేదు. సో 200 మాక్సిమం 200 ఏది 3600కి. సో ఆ నోటిఫికేషన్లో మళ్ళీ కేటగిరీ ప్రకారం అలా డివైడ్ చేసుకుంటే అసలు మాకు పోస్టులు ఉంటాయా ఉండవనేటువంటి ఆలోచనతో ఆస్పిరెంట్స్ అయితే డైనమోలో పన్నారు. నేను ఒక్క విషయం చెప్తా ఫస్ట్, దాని తర్వాత మిగతా విషయం కూడా చెప్తా. ఫస్ట్ విషయం ఏంటి అంటే దయచేసి వేకెన్సీ లిస్టుల గురించి ఆలోచించొద్దు. నేను ఎస్పెషల్లీ ఎస్జిటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నా ఫ్రెండ్స్. ఎస్జిటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని క్లియర్గా చెప్తున్నా. మీరు పోస్టులు 100% అయితే ఉంటాయి, ఎన్నో కొన్ని అయితే ఉంటాయి. సో అస్సలు లేకుండా జీరో న్యూమరికల్ ఫిగర్ అయితే ఉండదు కాబట్టి ఎన్నో కొన్ని అయితే 100% ఉంటాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ వైపు ఫోకస్ చేయండి, వేకెన్సీ లిస్ట్ గురించి ఆలోచించొద్దు అని మాత్రము ఫస్ట్ ఒక ఫ్రెండ్గా అయితే మీకైతే సలహా ఇస్తున్నా. సో ఇక్కడ జాయిన్ అవుతారా అవరా తర్వాత విషయం ఉంది, దాని గురించి నేను మాట్లాడటం లేదు. అక్కడికి చెప్పాను, అక్కడికి అయిపోయింది. మీరు 100% జాయిన్ అవ్వండి, మాది ఇది, మేము పోడింగ్లము అని నేను చెప్పడం లేదు. బిల్లింగ్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు, దాని గురించి పక్కన పెట్టేసేయండి. మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా కానివ్వండి. సో ఇప్పుడున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇక్కడ 2 పాయింట్స్ హైలైట్ చేస్తున్నాయి. ఎందుకంటే 2026-27 అకాడమిక్ పరంగా టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఈ డిఎస్సికి అయితే సిలబస్ లో చేంజ్ లేదు. మెగా డిఎస్సికి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంది, అది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ సిలబస్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. దాంతోపాటు ప్రెసెంట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ అవగాహన సపరేట్ పేపర్ అయితే ప్రెసెంట్ అయితే మేబీ ఉండకపోవచ్చు. 100% నెక్స్ట్ డిఎస్సిలో అయితే ఉంటుంది. అంటే ఈ డిఎస్సిలో ఉండదు, నెక్స్ట్ డిఎస్సిలో ఉంటుంది. సో నెక్స్ట్ డిఎస్సికి ఎలా ఉంటుందో మనకు ప్రాసెస్ తెలియదు, సిలబస్ ఎంత మారుస్తారో తెలియదు, ఇంకా ఏమైనా కొత్త పేపర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో తెలియదు. సో నెక్స్ట్ డిఎస్సికి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది, క్రిటికల్ గానే ఉంటుంది. సో సిలబస్ పరంగా అయితే ఈ డిఎస్సిలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూషన్ ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి కొంచెము మీ ప్రిపరేషన్ కి ఇంకొంచెం హార్డ్ వర్క్ యాడ్ చేస్తే పక్కాగా సక్సెస్ అవుతారని మాత్రం నేను క్లియర్ గా అయితే చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఆస్పిరెంట్ డైనమోలో ఉన్నారు, ప్రిపరేషన్ ఆపేశారు. అంటే ఈ పోస్ట్ సంఖ్య అయితే ఎందుకులే ప్రిపేర్ కావడం వేస్ట్ అని చాలా మంది ప్రిపరేషన్ ఆపేశారు. 90% ప్రిపరేషన్ ఆపేశారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేకెన్సీ లిస్ట్ చూసుకొని ప్రిపరేషన్ కొనసాగించవచ్చులే అని 90% ప్రిపరేషన్ ఆపేశారు. సో వీరి గురించి నువ్వు ఆలోచించొద్దు. 5% కొంచెం టైం పాస్ గా అప్పుడప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, వీరి గురించి కూడా నువ్వు ఆలోచించొద్దు. ఆ లాస్ట్ 5% ఉంటారు చూడండి, చాలా సిన్సియర్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. నాకు కావాల్సింది ఒక్క పోస్టే కదా, ఆ ఒక్క పోస్ట్ కోసమే నేను ట్రై చేస్తాను, ఆ ఒక్క పోస్ట్ కోసమే నేను హార్డ్ వర్క్ చేస్తాను, పక్కాగా నాకు ఈసారి జాబ్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు చూడండి, వాళ్ళు ఈ 5% ఉంటారు. ఈ 5% లో నువ్వు ఉండు అని చెప్తున్నా. ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా పక్కా సక్సెస్ అవుతావు. గతం గురించి నువ్వు ఆలోచించొద్దు. నిన్నటి వరకు చేసిన టైం పాస్ ని పక్కన పెట్టేసాయి. ఇంకా నేను టైం పాసే చేస్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వరకు, నోటిఫికేషన్ వచ్చే వరకు అంటే నీ ఇష్టము, దానికి మేము చెప్పాల్సిన అవసరమే లేదు. సో టైం పాస్ అనేది ఇప్పుడు సరైన సమయం కాదు. పోస్టుల సంఖ్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది మీకే తెలియాలి. అంటే ఉండవని ఆలోచిస్తున్నారా, లేదా అన్ని తక్కువ పోస్టులు నేను సాధించలేను అనేటువంటి ఆలోచనతో ఉన్నారా, నీ మీద నీకు నమ్మకం లేదా అనేది ఒక్కసారి నువ్వే క్వశ్చన్ మార్క్ వేసుకో. నిన్ను నీవు నమ్ముకున్నప్పుడు పక్కాగా సక్సెస్ అయితే సాధించగలవు. ఈ న్యూమరికల్ వాల్యూ గురించి ప్రెసెంట్ లోకేష్ గారు ఎక్కడా ప్రస్తావన ఇవ్వలేదు. లోకేష్ గారు ఎక్కడైనా న్యూమరికల్ వాల్యూస్ గురించి ఎక్కడైనా ప్రస్తావించాడా అంటే ఎక్కడ ప్రస్తావించలేదు. గత 2 days గురించి లోకేష్ గారు క్లియర్ గా ఒకే మాట చెప్తున్నారు, ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ఆ జాబ్ క్యాలెండర్ లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉంటాయి అనేటువంటి న్యూస్ మాత్రమే హైలైట్ చేస్తున్నారు తప్ప వేకెన్సీ లిస్ట్ అనేది ఎక్కడా చెప్పడం లేదు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు కూడా. ఇది జస్ట్ ఒక్కరోజు వచ్చినటువంటి పేపర్ ఆర్టికలే. నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఇంకా నోటిఫికేషన్ రావడానికి, ఉగాది ఫెస్టివల్ ఐ థింక్ 19th ఆ రేంజ్ లో ఉందనుకోండి. అంటే ఇక్కడ 19 days ఉన్నాయి, మార్చి పరంగా ఒక 19 days ఉన్నాయి, ఈ రోజు 24 అంటే ఈ మంత్ ఇంకొక 4 days ఉన్నాయి, ఎందుకంటే ఫిబ్రవరి కాబట్టి 28 days, 4 days ఒక 19 days అబ్జర్వ్ చేసిన 23 days సమయం ఉంది. ఈ 23 days మీరు ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనేది మాత్రము ఒక్కసారి ఒక ఫ్రెండ్ గా మీకు క్వశ్చన్ వేస్తున్నా, దానికి ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది, మీరే ఒక్కసారి ఆన్సర్ వేసుకోండి. అంటే ఈ 23 days చాలా చాలా వాల్యుబుల్. ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి ఇంకా 23 రోజుల సమయం ఉంది. పోస్ట్ల గురించి ఎక్కడ లోకేష్ గారు ప్రస్తావించలేదు. సో ఇంకా పోస్ట్ల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు?
ఇన్ కేస్ నోటిఫికేషన్ వస్తే పోస్టుల సంఖ్య పెంచుతూ నువ్వేం చేస్తావు అనేటువంటిది రైజ్ చేస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం నాకు తెలిసి అంత తక్కువ పోస్ట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవచ్చు. నాకు తెలిసి అయితే అప్రాక్సిమేట్ గా 7,000 to 8,000 ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్ గా తెలియదు ఫ్రెండ్స్, ఎవరికి తెలియదు, నేనే కాదు ఎవరికి తెలియదు, ముందే చెప్తున్నా. ఎక్కువ మంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, అది కూడా పాయింట్. సో ఆల్మోస్ట్ 6 to 8 ఆ రేంజ్ లో అయితే పక్కాగా నోటిఫికేషన్ లో వేకెన్సీ లిస్ట్ అయితే రావచ్చు. ఇది ఒక జస్ట్ ఒక అంచనా ప్రకారం చెప్తున్నా, బట్ ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ అయితే కాదు, అది ఎవరికి తెలియదు కూడా. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ కేసు వేకెన్సీ లిస్ట్ పెరిగితే నీ పరిస్థితి ఏంటి? సో మనం ఇక్కడ ఇంకోటి చెప్పొచ్చు, కూటమి ప్రభుత్వం గురించి ఒకటి చెప్పొచ్చు. ఏంటి? గత కూటమి ప్రభుత్వం గురించి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికి మొత్తం మీద 3 నోటిఫికేషన్స్ జరిగాయి, 2 టెట్ ఎగ్జామ్స్ జరిగాయి, ఒక మెగా డిఎస్సి జరిగింది. గత ప్రీవియస్ రోజు అయినటువంటి 2 టెట్ ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, ఈ మెగా డిఎస్సి పరంగా అబ్జర్వ్ చేస్తే మీకు 45 days to 50 days కన్నా సమయం ఇవ్వలేదు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 45 days to 50 days కన్నా సమయం ఇవ్వలేదు. డిఎస్సికి 45 days to 50 days అనేది సమయం సరిపోదు. గతంలో మన మెగా డిఎస్సి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడే అప్పుడప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళకు ఎవరికో జాబులు వచ్చింది. ముందు నుంచి ఫోకస్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసిన వాళ్ళు మాత్రమే 100% అయితే సక్సెస్ అవుతారు. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాము. ఇప్పుడు ఏంటి అంటే ఈ 23 days నువ్వు సమయాన్ని వృధా చేసుకోకుండా ఇప్పటి నుంచి నువ్వు ప్రిపరేషన్ కొనసాగించినా, రోజుకు 6 to 8 hours చదివినా కానీ, ఎన్ని గంటలు చదువుతున్నావు అనేది కాదు, ఎంత ఇంట్రెస్ట్ తో చదువుతున్నావు అనేది ముఖ్యము. ఆ సబ్జెక్ట్ ని ఎంత అర్థం చేసుకున్నావు అనేది ముఖ్యము. అర్థం చేసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ ఎంత వరకు స్టోర్ చేసుకున్నావు అనేది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. అది మైండ్ లైక్ స్టోర్ లోకి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని ఏం చేయాలంటే రివిజన్ చేయాలి. ఖచ్చితంగా రివిజన్ చేయాలి. రివిజన్ చేయలేని ప్రిపరేషన్ వృధా. ఇంకా లక్ ఇంకా ఒకవేళ జాబ్ వచ్చిందంటే నీ లక్ బేస్ చేసుకుని ఉందని మాత్రం క్లియర్ గా అయితే చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఈ 23 days అట్లీస్ట్ 50 to 70% సిలబస్ కంప్లీట్ చేసుకోండి అని చెప్తున్నా. 50 to 70% కొంచెం ఫోకస్ చేసుకుంటూ కొంచెం హార్డ్ వర్క్ చేసి జాబ్ కావాలి అంటే, జాబ్ నాకేం అవసరం లేదు, నేను జస్ట్ అప్లై చేస్తాను తర్వాత విషయం తర్వాత అనుకుంటే మాత్రం నోటిఫికేషన్ వచ్చేంత వరకు హ్యాపీగా వెయిట్ చేయండి. ఆ 23 days హ్యాపీగా సోషల్ నెట్వర్క్స్ తో కాలక్షేపం అయితే చేసేయండి. సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి. సోషల్ నెట్వర్క్స్ కి నువ్వు ఎంత దూరంగా ఉంటే 100% జాబ్ కి అయితే అంత దగ్గరగా అయితే నువ్వు 100% అవుతావు అనేది మాత్రము అందరికీ తెలిసిన వాస్తవము, అది నీకు కూడా తెలిసిన వాస్తవం అన్నమాట. 50 to 60 days సిలబస్ కంప్లీట్ చేసుకున్నప్పుడు తర్వాత ఒకవేళ 50 days సమయం ఇచ్చినా కానీ ఈ సిలబస్ ని ఇన్కంప్లీట్ కవర్ చేసుకుంటూ ఇంకా మిగతా సబ్జెక్ట్ నువ్వేం చేసుకుంటావు అంటే రివిజన్ చేసుకుంటావు అనమాట. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతావు. అంటే ఓవరాల్ గా ఒకే ఒక పాయింట్ చెప్తున్నా, పోస్టుల సంఖ్య గురించి ఎక్కడ గవర్నమెంట్ అయితే ప్రస్తావించలేదు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ప్రెసెంట్ అయితే ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఆ తక్కువ పోస్టులు ఉన్నాయనేటువంటి ఆలోచనతో ప్రిపరేషన్ ఆపేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్య పెరిగితే నీ పరిస్థితి ఏంటి అనేది మాత్రమే కంక్లూజన్ పార్ట్. సో ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకో, ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. జాబ్ సాధించాలని ఉందా, కష్టపడు. జాబ్ అవసరం లేదు అనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. కంక్లూజన్ పార్ట్ మరో పాయింట్ ఏంటి అంటే సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. గడిచిన సమయం మళ్ళీ రాదు. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే తర్వాత వచ్చే నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయో మనకైతే తెలియదు. ఐ మీన్ సిలబస్ పరంగా తర్వాత ఎన్ని చేంజెస్ ఉంటాయో మనకు తెలియదు. ప్రెసెంట్ అయితే ప్రీవియస్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనము కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి హ్యాపీగా అదే ఫోకస్తో మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు చదవాలా వద్దా అనేది ఒక ఆలోచన మీలో ఏర్పడుతుంది. చదవాలనే ఆలోచన ఏర్పడితే మాత్రము సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.